గగన్ను పరిచారకులు రథం ఎక్కించారు. రథము సాయుధ భటులు ఎక్కిన గుర్రాలు కదిలాయి. నిధి ఊహించినట్టే మరొక రథం వచ్చి ఆగింది. మహామంత్రి రథంలోంచి తొంగి చూశాడు. రా నాయనా, రథం ఎక్కు. నిధి రథంలోకి చేరాడు. నిధానామాత్రుడు ప్రశ్నార్థకంగా చూశాడు. చెల్లాయికి మెల్లగా చెప్పాను. నిర్ఘాంతపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. నిరాకరించారా అమ్మాయి గారు? నిధానామాత్రుడు ఆందోళనగా అడిగాడు. అది హృదయానికి ముగ్ధ అయిన కన్నెపిల్ల లేత హృదయానికి సంబంధించిన విషయం కదా మహామంత్రి గారు. భావన చేసుకుంటే రాజ్యానికి కలిగే భయంకరమైన అనర్థం గురించి, తనకు జరిగే వ్యక్తిగత నష్టం గురించి వివరించాను. వ్యక్తిగత నష్టమా? కొద్దిగా కల్పించానులేండి. పెళ్ళి అయ్యాక అతనికి అకాల మరణం ఉంటుందని చెప్పాను. గొప్ప పని చేశావు. నువ్వు మేధావి నాయనా. బావతో తన పెళ్ళి జరగకుండా చూద్దాంలేండి. నేను వెళ్ళి నా తల్లిదండ్రులను తీసుకొస్తాగా. అందరం చెబితే వినక ఏం చేస్తుంది అన్నట్టు పట్టాభిషేకానికి ముందు నదీ స్నానం చేసి కరవాల ఆంజనేయుడిని, సుబలాదేవిని దర్శించుకోవాలని మొక్కుకుంది గగన. వేకువతోనే ఆమెను బంధించిన గొలుసులను తీయించాలి మీరు. ఎలాగూ శృంఖల విసర్జన అనే తంతు ఉంది నాయన. పురోహితుడికి చెప్పి ఆ కార్యక్రమం కొంచెం ముందుగానే జరిపించేస్తాం. అమ్మాయి గారి నదీ స్నానానికి తగిన ఏర్పాట్లు చేస్తాం. నిధానామాత్రుడు ఉత్సాహంగా అన్నాడు. సంతోషం ఆర్య అన్నాడు నిధి. రథం ఆగింది. అమాత్యుడికి నమస్కరించి నిధి దిగాడు. నదీ తీరంలో చిన్న మంటపంలో స్తంభాల మధ్య విశ్రాంతిగా పడుకుని ఆలయంలో జరిగిన సన్నివేశాన్ని సింహావలోకనం చేసుకుంటున్న నిధి మూసిని కళ్ళు తెరిచి పరువుగా నిట్టూర్చాడు. ఒక చిక్కుముడి వీడింది. గగన పట్టాభిషేక ప్రమాదం, పెళ్లి ప్రమాదం తప్పినట్టే. రెండవ చిక్కుముడి వీడాలి. వాయుని రక్షించుకుంటే ఆ చిక్కుముడి వీడినట్టే, ప్రమాదం తప్పినట్టే. శ్రవణను పెళ్లాడతానంటే విమోచకుడు గుర్రాన్ని ఇచ్చేస్తాడా? గతంలో అవనికి అనిలకు పట్టిన పెళ్లిగండం ఇప్పుడు గగనను తనను పట్టుకుంది. తీవ్రంగా ఆలోచిస్తూ నిధి కళ్ళు మూసుకున్నాడు. రెండు చేతుల వేళ్లని కలుపుతూ తల కింద పెట్టుకున్నాడు. విమోచకుడు నక్కజిత్తుల వాడని అర్థమవుతోంది. పెళ్లి చేసుకుంటానంటే నమ్మడు. కూతురి మెడలో తాళి కట్టేదాకా గుర్రం అనే గాలంతో తనను పట్టుకునే ఉంటారు. వాయు ఇంకా మత్తులో ఉంటుందన్నాడు అతను. అది అబద్ధం కావచ్చు. వాయుని ఎక్కడ బంధించి ఉంచాడో తెలిస్తే ప్రాణాలకు తెగించి సాహసం చేస్తాడు తను. ఎలా తెలుసుకోవాలి? తృణమో పనమో ఆశ చూపితే అశ్వవైద్యుడు చెప్తాడా? ఆలోచనలతో మెదడుని కెలుకుతున్న నిధి ఉలిక్కిపడ్డాడు. గెడ్డం కింద కంఠం మీద ఏదో చల్లగా ముల్లులా తాకింది. నిధి కళ్ళు తెరిచాడు. తన గొంతుకును గుచ్చుతోంది ముళ్ళు కాదు, కత్తి మొన. నిధి చూపులు కత్తి వెంట పైకి ప్రాకాయి. కత్తిపిడిని పట్టుకున్న చెయ్యి ఒక యువకుడిది. లావుగా, ఎత్తుగా, ముఖ్యంగా బలంగా కనిపిస్తున్న విగ్రహం. దర్పం ఉట్టిపడేలా ఉన్న వస్త్రధారణ, మెడలో ముత్యాల హారం, కోరమీసాలు, గిరజాల జుట్టు, కోపం తొంగి చూస్తున్న కళ్ళు. కదిలితే కంఠంలోకి దిగిపోతుంది కత్తి. నిధి కదలికలను గమనించి యువకుడు పళ్ళు కొరుకుతూ అన్నాడు. అతని హెచ్చరికను స్పందించున్నట్టు కత్తిమన కొద్దిగా కదిలింది. ఎవరు నువ్వు? ఏమిటి దౌర్జన్యం? నిధి నెమ్మదిగా అన్నాడు, కంఠం మీద గుచ్చిన కత్తి కదలకుండా జాగ్రత్త పడుతూ. పేరు చెబితే నీకు అర్థం కాదు. నేనెవరో చెబుతాను. చెప్పగానే నీకు తెలిసిపోవాలి. నేను శ్రవణకు కాబోయే మొగుణ్ణి. నిధి ఆశ్చర్యంగా చూశాడు. అసంకల్పితంగా అతని పెదవులు కదిలి చిరునవ్వుని సృష్టించాయి. నువ్వెవరో నాకు తెలుసు. కాబోయే మహారాణి గారికి అన్నయ్యవి. నువ్వు ఎవరివైనా సరే నేను లెక్క చేయను. నీ చెల్లెలు కేవలం గాలివాట మహారాణి. మా దురదృష్టం కొద్దీ ఆకాశం నుండి ఊడిపడింది. ఆమె గారి అధికారం నన్ను భయపెట్టదు. నా శ్రవణకు నాకు మధ్య అడ్డుగా వచ్చే తలల్ని తరిగి పారేస్తాను. యువకుడు పళ్ళు కొరికాడు. కత్తిమన అతని మాటని నొక్కి వక్కాణించింది. నిధి ఇబ్బందిగా దగ్గి గొంతు సవరించుకున్నాడు. కత్తిని నా గుండె మీద గురిపెట్టుకో. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు. యువకుడు ఎర్రగా చూశాడు. కత్తి మన కింది భాగం నుండి ఒరుసుకుంటూ గీత గీస్తూ నిధి గుండె ప్రాంతాన్ని చేరి మొరటుగా గుచ్చింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇక్కడి నుంచి పారిపో. శ్రవణను నేను పెళ్ళాడాక కావాలంటే నీ చెల్లెలి సంచిలోకి చేరుకో. నేను అడ్డు అని ఎందుకు అనుకుంటున్నావు? నిధి అడిగాడు. నిన్న మొన్నటిదాకా ఈ నూపూరుడే మేనమామ, విమోచకుడికి కాబోయే అల్లుడు. నువ్వు వచ్చావు. నీ చెల్లెలు మహారాణి అవుతోంది. ఇప్పుడు నువ్వు ఆయన గారికి కాబోయే అల్లుడివి. నీ ద్వారా రాణిగారి ప్రాపకం ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకొని అధికారాన్ని, ఐశ్వర్యాన్ని వేయింతలు చేసుకోవాలనుకుంటున్నాడు
నూపురుడు మళ్ళీ పళ్ళు కొరికాడు. నీ మేనమామ నన్ను అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నాడు. నిజమే, నేను ఆయనకు అల్లుడు కావాలని అనుకుంటున్నాడని నువ్వు అనుకుంటున్నావు? నిధి ప్రశ్నించాడు. దయచేసావుగా, పెళ్లి చూపులకి పాలు తాగకుండా పరోక్షంగా అంగీకారం తెలిపావుగా, గుడ్లు పెళ్ళగించుకుని నా ప్రేయసిని చూశావుగా, పాలు తాగకపోతే అది అంగీకారమా? నిధి ఆశ్చర్యంగా అడిగాడు. కతికితే అతకదు అంటారుగా పెళ్లి చూపుల్లో, అలాగే తాగితే తగులుకోదు అని మామయ్య అత్తయ్యతో చెప్తుంటే విన్నాను. శ్రవణను నువ్వు పెళ్లాడతావని ఆయనకి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, శ్రవణకు తెలుసు, నూపురుడు కసిగా అన్నాడు. నిధి బుర్రలో ఏదో ఆలోచన తలుక్కుమంది. ఒక విధంగా నీ ఊహ నిజమే అయితే నీ ప్రేయసి శ్రవణ మీద ప్రేమతో కాదు, నా అశ్వం మీద ప్రేమతో. నా బంగారుతో ఒక గుర్రం నాకు కావాలి, అందుకోసం ఎవరినైనా సరే పెళ్లాడేస్తాను. నిజం చెప్పాలంటే నాకు కావాల్సింది శ్రవణ కాదు, నా గుర్రం. నా గుర్రం నాకు దక్కిందనుకో, ఎక్కి చక్కా వెళ్ళిపోతాను. అంటే? నూపురుడు కళ్ళు చిట్లించాడు. అంటే అర్థం కాలేదా? నా అశ్వం నాకు ఆరో ప్రాణం. మాట వరుసకి నీ మామయ్య అశ్వాన్ని వదిలేశాడనుకో, నా చెల్లెలి కోసం కూడా ఆగకుండా వెళ్ళిపోతాను. నాకు తన అధికారంతో పని లేదు. అంటే? నిధి నిట్టూర్చాడు. అర్థం కాలేదా? విప్పి చెప్తాను విను. మాట వరుసకే నీ ప్రేయసి కోసం నువ్వు సాహసం చేసి నీ మామయ్య బంధంలో ఉన్న నా గుర్రాన్ని తీసుకొచ్చి నాకు అప్పజెప్పావనుకో, సౌబుల నగరాన్నే కాదు, మీ సుబల సామ్రాజ్యాన్నే వదిలి వెళ్ళిపోతాను. నిధి మీద నుండి కత్తి కొంచెం దూరం కదిలింది. నూపురుడు కళ్ళు చిట్లిస్తూ చూశాడు. ఏదో ఆలోచన అతని నుదురు మీద గీతలు గీస్తోంది. అంటే నూపురుడు గొణుగుతున్నట్టు అన్నాడు. అంటే ఆ సాహసం చేయగలిగే ధైర్యం, పరాక్రమం, తెగింపు, ఇలాంటి వీరలక్షణాలు నీలో ఉన్నాయేమో నువ్వు తేల్చుకోవాలి. ముఖ్యంగా నీ ప్రేరాలి కోసం తెగించే నిజమైన ప్రేమ ఉండాలి. ఉందో లేదో నువ్వు మాట్లాడకు, నూపురుడు గంభీరంగా అన్నాడు. అతని చేతిలోని కత్తి నిధికి దూరంగా జరిగింది. నిధి లేచి నిల్చునే ప్రయత్నం చేశాడు. కదలకు, నూపురుడు హెచ్చరించాడు. అతని కత్తి మళ్ళీ నిధి ఎద మీద తేలిగ్గా ఆనింది. నీ గుర్రాన్ని తెచ్చిస్తే వెళ్ళిపోతావుగా, నువ్వు ఉండమన్నా ఉండను. నిజంగా నమ్మమంటావా? కట్టెదుట దర్శనమిస్తున్న ఆ కరవాలాంజనేయ స్వామి మీద ఒట్టు. నన్ను నమ్ము నూపురా. నువ్వు శ్రవణను ఎంతగా ప్రేమిస్తున్నావో అంతగా నేను నా గుర్రాన్ని ప్రేమిస్తున్నాను. ఇదిగో నా అశ్వం వాయు మీద కూడా ప్రమాణం చేస్తున్నా. అది నాకు లభ్యం కాగానే వెళ్ళిపోతాను. దాని మీద నా ప్రేమను నిరూపించుకుంటాను. గుర్రాన్ని పట్టి తెచ్చి శ్రవణ మీద నీ ప్రేమను నువ్వు నిరూపించుకో. నూపురుడు నిధి మీద గుంచిన కత్తిని వరలో దోపుకున్నాడు. నిధి వైపు చిరునవ్వుతో చూశాడు. కూర్చో. నిధి తల కింద ఇరుక్కున్న చేతుల్ని తీసి కాళ్ళు కిందికి దించి కూర్చున్నాడు. నూపురుడు నిధి పక్కనే కూర్చున్నాడు. నా సంగతి నీకు తెలియదు. నా శ్రవణ కోసం నీ గుర్రాన్నే కాదు, నా ప్రాణాన్నే ఇచ్చేస్తాను, నూపురుడు గర్వంగా అన్నాడు. అతని కళ్ళు మెరుస్తున్నాయి. నిన్ను మనసారా మెచ్చుకుంటున్నాను. మెల్లకన్ను పిల్ల అయినా కూడా శ్రవణను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నావు నువ్వు. ప్రేమంటే అలా ఉండాలి, నిధి అతని చేతి మీద చేతిని వేస్తూ అన్నాడు. నూపురుడు చిన్నగా నవ్వాడు. శ్రవణ మెల్లకంటి పిల్ల కాదు, నీకు నచ్చకూడదన్న ఆలోచనతో మంచి కంటిని మెల్లగా చూపించింది. నిధి పగలబడి నవ్వాడు. నీ గుర్రం దుర్భేద్యమైన చోట ఉంది, నాకు తెలుసు. గుర్రాన్ని తెచ్చేస్తాను. ఎక్కడుంటావు నువ్వు? నిధి ఉత్సాహంగా చూశాడు. అదిగో ఆ మలుపు అవతల నదిగట్టునే పొదల మధ్య ఉంటాను. చెవిలో చిన్న మాట చెప్తాను. ఆ మాట గుర్రం చెవిలో చెప్పు. సరే, సాహసం చేస్తాను. నీ గుర్రాన్ని తీసుకువస్తాను, నీకు అప్పగిస్తాను. రేపు వేకుజాముల్లో నువ్వు ఆ పొదల వద్ద ఉండాలి సుమా, నూపురుడు అన్నాడు. మెరుస్తున్న నూపురుడి కళ్ళలోకి నిధి ఉత్సాహంగా చూశాడు. రేపు ఉదయానికి కాదు మిత్రమా, ఎల్లుండి ఉదయం తీసుకురా గుర్రాన్ని. ఆలస్యం దేనికి? రేపే తీసుకొచ్చేస్తాను, వెళ్ళిపో, నూపురుడు అన్నాడు. ఎల్లుండి ఉదయం అని ఎందుకంటున్నానంటే అది పట్టాభిషేక సమయం. నీ మేనమామ, ఇతర రాజోద్యోగులు అందరూ రాణి మందిరంలో జరిగే కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటారు. అశ్వాన్ని తీసుకురావడం నీకు సులభం. ఎవరూ వెంటాడి నన్ను పట్టుకోకుండా తప్పించుకోవడం నాకు సులభం. నూపురుడు అర్థమైనట్లు తల పంకించాడు. అవును, నీ సూచన బాగుంది. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే మన పని మనం చేద్దాం. నూపురా, ఇది అతి రహస్యం, మన ఇద్దరి మధ్యే ఉండాలి. బయటికి పొక్కితే ఇష్టం లేకపోయినా నేను నీ శ్రవణను పెళ్లి చేసుకోవాలి. అప్పుడు నా అశ్వం ఎలాగూ నాకు వస్తుంది, అర్థమైందా?
శ్రవణకు కూడా మన పథకం గురించి చెప్పను. గుర్రం చెవిలో మాట అన్నావు, ఆ మాట ఏదో చెప్పు. నిధి చెప్పాడు. నూపురుడు అరుగు దిగాడు. నగరం వైపు నడిచి వెళ్తున్న నూపురుడిని చూస్తూ నిధి మండపంలోనే కూర్చుండిపోయాడు. కొన్ని నిమిషాల క్రితం జరిగిన సంఘటన ఏదో కలలా అనిపిస్తోంది అతనికి. అదృష్టం తలుపు తట్టడం అంటే, వెదకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో. తను ఊహించని సంఘటన ఇది. ప్రేమ కాపాడుతుందని అంటుంటారు. శ్రవణానూపురుల ప్రేమ తనను కాపాడుతోంది. ఆడిన మాటే ఆడి, అడిగిన ప్రశ్నే అడిగి నూపురుడి నిర్ణయాన్ని పటిష్టపరిచాడు. తను కసితో పట్టుదలతో నూపురుడు చేసిన శపథాలు అతని మాట మీద తనలో విశ్వాసం కలిగించాయి. తన అశ్వం అనుకున్న సమయానికి తన వద్దకు తిరిగి రాకపోతే శ్రవణ మెడలో తాళి కట్టడం తప్ప మరో మార్గం లేదంటూ 1-2 సార్లు మెత్తమెత్తగానే హెచ్చరించాడు అతను. సందేహం లేదు, ఎల్లుండి ఉదయానికి పట్టాభిషేకం తప్పించుకుని గగన తనను చేరుకుంటుంది. విమోచకుడి పట్టు తప్పించుకొని వాయు తనను చేరుకుంటుంది. నిధి వద్దకు వెళ్తున్నాం అని వాయు చెవిలో చెప్పమన్నాడు. తను నూపురుడితో. వాయు అర్థం చేసుకుంటుంది. నూపురుడి వెంట వస్తుంది. తేలికగా నిట్టూర్చి నిధి పైకి లేచాడు. నగరం వైపు నడవసాగాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.